ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నువ్వు ఎప్పుడు తినలేదు ఈ కూర, ఆ కూర అనుకున్నా. ఏం కూర మమ్మీ? స్పెషలా? చింత చిగురు రొయ్యలు స్పెషల్. ఈరోజు మనం ఫస్ట్ టైం మేము వండుకుంటామండి. ఎలా ఉంటో మేము కూడా ఇప్పుడు టేస్ట్ చేయాలంటే. తెలుసు, నేను ఎప్పుడు తినను ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూర రొయ్యలు చింత చిగురు మాసం వండుకున్నాం, కానీ చింత చిగురు రొయ్యలు అయితే మాత్రం ఇప్పుడే వండుకుంటున్నాము. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, ఇవి కొంచెం దోరగా వేగాలి. వేగితేనే మేము చింత చిగురు మాసం, చింత చిగురు ఏట మాసం, చింత చిగురు పొడి మాసం, చింత చిగురు చేపలు తిన్నాం మేము చిన్నప్పటి నుంచి. కానీ చింత చిగురు రొయ్యలు అయితే ఇప్పటి వరకు మేము తినలేదు. గోంగూర రొయ్యలు, దోసకాయ రొయ్యలు, గుడ్లు రొయ్యలు పులుసు ఇవన్నీ అయితే తిన్నాం, కానీ చింత చిగురు రొయ్యలు అయితే ఇదే ఫస్ట్ టైం అండి తింటాం. ఇదిగోండి చింత చిగురు, ఇది చక్కగా తెచ్చుకుని బాగు చేసి నలుపుకుని పెట్టుకున్నాము. ఇలా నలుపుకుని పెట్టుకుని దీంట్లో చిన్న చిన్న పుల్లలు ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఏరుకోవాలండి. మళ్ళీ ఇవంతా క్లీన్ చేసుకోవాలి. కూర కొంచెం పొయ్యి మీద వేసి ఉడికేలోపు, అప్పుడు లేకపోతే మనకి చెత్త చెత్త ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఇలాంటివి ఉంటాయి సన్నవి, కొంచెం చూసుకోండి చింత చిగురు తీసుకునేవాళ్ళు. దీంట్లో మసాలాలు అలాంటివి ఏమి వేయమండి. ఇప్పుడు అందరూ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అలా కాకుండా మనం పాతకాలంలో చింత చిగురు అంటే పులుపుకి మసాలాలు వేయరు, మామిడికాయలో మసాలాలు వేయరు, అట్లా. ఇదిగోండి ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ ఒలిచి శుభ్రం చేసుకుని కొంచెం ఉడకబెట్టిన రొయ్యలండి ఇవి వేసుకుని బాగా వేసుకోవాలి. నీకు నీటి వాసన పోవాలంటే నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి 1-2 సార్లు కడుక్కోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే అది దాని నుంచి వచ్చే స్మెల్ అదేదో ఏముందో అదంతా పోయిద్దండి. అయినా మీరు నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి కడుక్కున్నప్పుడే ఈ స్మెల్ అంతా పోయిద్ది. చక్కగా ఇలా ఆయిల్లో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. అప్పుడు కొంచెం ఎర్రగా ఎగిపోయి కొబ్బరి ముక్కలాగా ఉంటుందండి రొయ్య తినేటప్పుడు. చక్కగా మెత్తగా ఉండకుండా ఇలా ఆయిల్లో వేయటం వల్ల కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి. అలాగే దీంట్లోకి కొంచెం గల్లుపు వేసుకుని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుని ఈ ఆయిల్లో ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. అప్పుడు ఈ ఆయిల్ అంతా ఈ పసుపు ఆనియన్ ఫ్లేవర్ ఇదంతా రొయ్యకు పట్టి చక్కగా బాగుంటుందండి. ఈలోపు మనం ఆ చింత చిగురు అనేది క్లీన్ చేసేసుకుందాం. ఓకేనండి. ఇదిగోండి ఏగింది కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చింత చిగురు పులుపు ఉంటుంది, వగరే ఉంటుందండి. దానికి మీకు తగ్గట్టు కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసాను కారం. కాకపోతే మనం పులుపు అవి చూసాక అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది. ఇప్పుడు కొంచెం కారంలో ఇలా ఫ్రై చేయండి రొయ్యలు. ఒక 1 మినిట్ అలా అట్టు పెట్టి అప్పుడు కొంచెం మనం ఈ రొయ్యలు ఉడకపోవాలి, ప్లస్ ఇంకా పోసే వాటర్లోనే చింత చిగురు కూడా ఉడకాలండి. చూసారా చక్కగా చూస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది పోసుకుందాము. ఆ 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందాక మీకు చింత చిగురు చూపించాను కదండి, బాగు చేసిన చింత చిగురు. దాంట్లో ఏమన్నా చెత్త ఏమన్నా ఉందేమోనని చెప్పి ఒకసారి చూసుకుందాం. ఈలోపు ఇది ఇలా ఉడికిపోద్ది. చూసారా అంటే రొయ్య ఉడికిపోయింది. మనం వేపాము, ఆల్రెడీ ఉడకబెట్టాము. ఇప్పుడు నీళ్ళలో వేసి కొత్త కొత్తలాడుతుంది.
ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి బాగు చేసుకుని పక్కన పెట్టుకున్నామండి చింతచిగురు. మాకు 50 రూపాయలకి 3 బుట్టలు ఇచ్చారు. ఇంతవరకు మా చిన్నప్పుడు రోజులైతే పొలాల్లో నుంచి చింత చెట్టుకి కోసుకొచ్చేవాళ్ళు. అది బాగుండేది. అప్పుడు అది కడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చుకుంటున్నాం కదండి, కొంచెం క్లీన్ అనేది చేసుకోవాలి. ఇది 50 రూపాయలకి 3 బుట్టలు అండి చింతచిగురు. మీరు తినే పులుపుని బట్టి, మీరు వండే కూరని బట్టి, క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కర్రీలో వేసేసుకోండి. మీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ చింతచిగురు పులుపు ఇదంతా కూరలో రైట్ పట్టాలండి. ఉప్పు కారం పులుపు, ఉప్పు కారం మొత్తం ఈ చింతచిగురుకి పట్టి కొంచెం బాగా రావాలి. ఈ చింతచిగురు అనేది ఉడకాలండి. ఇది ఉడకటానికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఓకేనండి. స్మెల్ భలే వస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోతే ఈ టైంలో వేసేసుకోండి. ఎందుకంటే ఇది అంటిగిరి పోవాలి. ఎగిరేటప్పటికి కొంచెం ఉప్పు ఎక్కువ అయింది కాబట్టి ఉప్పు అయితే తక్కువ వేసుకోండి. పులుపు మీద తెలియదు, చూసారా కొత్తలాడుతుంది. చింతచిగురు ఉడకాలి, స్మెల్ వస్తుంది. కర్రీ అయితే బాగుంటుందా, ఫుల్గా ఉంది. చూడు పుల్లగా ఉంది మా. కొద్దిగా కారం కానీ ఉప్పు కానీ, మాకైతే చాలండి ఉప్పు కారం. కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ తగ్గితే మీరు వేసుకోండి. ఈ టైంలో వేసుకుంటేనే పట్టిద్దండి, లేకపోతే కారం స్మెల్ వస్తుంది. ఇలా ఉన్న టైంలో ఉప్పు కారం చూసుకుని కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయినాయండి. చూసారా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆయిల్ వచ్చిందంటే ఆల్రెడీ ఉడికిపోయినట్టే. కాకపోతే అంటిగిరిపోవాలండి. అంటిగిరిపోతేనే దీనికి అనేది టేస్ట్ వస్తుంది మనకు. ఈ టైంలో సిమ్లో పెట్టేసుకోండి. ఇలా ఉన్నప్పుడు, ఇలా గ్రేవీ థిక్ క్వాంటిటీలో ఉన్నప్పుడు చక్కగా సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేస్తే చింతచిగురు స్మెల్ అయితే బాగా వస్తుందండి. చిన్న చేపల్లో వేసుకుంటే అయితే ఇంకా బాగా భలే అదిరిపోయేది కూర. అబ్దుల్ సఫాలాగా చిన్న చేపలు చింతచిగురు. మీరు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. చింతచిగురు చిన్న చేపల కూర మా ఇంట్లో వండుతారు, కానీ నేను చిన్న చేపలు అంటే ముళ్ళుంటాయి అని తినండి. చింతచిగురు చిన్న చేపలు, చింతచిగురు మటను, చింతచిగురు చికెన్ అయితే బాగా తింటాను నేనైతే. చింతచిగురు చికెను, చింతచిగురు మటను మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చింతచిగురు వేసిన కూరల్లో మీకు ఏమి ఇష్టమో చెప్పండి. చింతచిగురు పప్పు, మా అమ్మాయి వెజ్ చింతచిగురు పప్పు, కానీ కమ్మగా ఉంటుందండి. చూసారా ఇది ఎగిరిపోవాలండి. ఒక 5 మినిట్స్ మీ క్వాంటిటీని బట్టి. నేను ఒక 5 మినిట్స్ అలా అట్టు పెడతానండి. ఇది ఇంకా అయిపోయిన తర్వాత చూపిస్తాను. కూర కొత్తలాడిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇది ఇంకా అంటిగిరిపోద్ది అంతే. స్మెల్ భలే వస్తుంది మా. పట్టు ఉప్పు చూద్దు కానీ. చాలా ఫుల్గా ఉంది మా. కూర అయితే సూపర్గా ఉందండి. మేము ఫస్ట్ టైం ట్రై చేసిన కూర అదిరిపోయింది. ఇంకొక 5 మినిట్స్ పట్టిద్దండి. అమ్మయ్య, మా కష్టానికి ప్రతిఫలం. చూసారా అమ్మ మాడిపోతుంది. మారట్లేదమ్మా, ఇదిగో దీన్ని మరి కింద అడుగంటుంది కదా. అట్లా కనిపిస్తుంది అంతే. నూనె వచ్చేసిందిగా పైకి, ఉడికిపోయింది.
నీకు అన్నం పెట్టినా తింటావా? టేస్ట్ చేస్తావా? ఇది నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదండి. ఇలా తేమ ఉంది కదా, ఆ తేమ కూడా ఇంకా మొత్తం తేమ ఏమి లేకుండా ఎగిరిపోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. నేను ఇంకొక 2 minutes 3 minutes అలా పెట్టి పొయ్యి ఆఫ్ చేస్తాను, అది కూడా చూపిస్తా. వేడి వేడి అన్నం అయితే పెట్టించాను కదా, చూసారు కదా. ఇంకా ఇది అయిపోయిందండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. మా పాప అలా టేస్ట్ చేసేసింది. కూర అయితే సూపర్గా వచ్చిందండి. మేము ఫస్ట్ టైం చేసిన ఇంత బాగా చేస్తామని, ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చింతచిగురుతో రొయ్యలు ఎప్పుడూ తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాము. మాకు ఈ చింతచిగురు 50 రూపాయలదండి. మీ ఊర్లో చింతచిగురు రేట్ ఎంతో చెప్పండి మాకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చింతచిగురు రొయ్యలండి, చూసారు కదా, టేస్ట్ చేస్తుంది. గట్టిగా మాట్లాడు. చిన్న రొయ్య పెట్టుకుని తిన్నాం. పుల్లగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి చింతచిగురు రొయ్యలు, కాలిపోతుందండి. రొయ్య చూసారా ఎంత ఉందో. చింతచిగురు అయితే పుల్లగా ఉందండి. కలిపి ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేస్తుందంట, చూద్దాం. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే చింతచిగురు రొయ్యలు అయితే అన్నం తింటున్నా. కలుపుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. రొయ్య పెట్టుకో. నువ్వు కూడా టేస్ట్ చేస్తావు చిటికడు. వెళ్ళి అక్క పెట్టిద్ది దగ్గరికి వెళ్ళి. పుల్లగా ఉంటుందమ్మా, కారంగా ఉండదు. ముందు ఒక ముద్ద పెట్టుకుని తిను, అప్పుడు కారంగా ఉందో పుల్లగా ఉందో చెప్పు. మా చెల్లెకైతే పెడుతున్నాను నేను. ఎట్లా ఉంది? ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం నేను తింటాను. చింతచిగురు రొయ్యలు. చింతచిగురు రొయ్యలు మీరు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. కొంతమంది రిపోర్ట్స్ కొడుతున్నారండి, దయచేసి ఆ రిపోర్ట్స్ అనేది ఆపేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్స్ పక్కకి వెళ్ళిపోతాయండి. కావాలని కొంతమంది కొడుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సూపర్గా ఉందండి.